సార్, ధనురాశి వారికి సహజ సిద్ధంగానే ఈ ప్రేమ, వైరాగ్యాలనే అయోమయ స్థితిలో ఉంటూ ఉంటారు అసలు. అయితే ఇలాంటి వారు వేరొక వ్యక్తిని అసలు ఎలా లవ్ చేస్తారు? జ్యోతిష శాస్త్రం ప్రకారము హ్మ్. 2 రాశుల గురించి మీరు ఎంత తెలుసుకున్నా, అది మీరు చిల్లు కుండలో నీళ్లు పోసినట్టే. ఓహ్! అందులో ఒక రాశి ధనురాశి, ఓకే. రెండోది మీనరాశి. హ్మ్. మీరు వాళ్ళకి ఏమన్నా చెప్పండి. వాళ్ళు దాన్ని వాళ్ళ ఓన్ స్టైల్‌లోనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. మీరు ఇది చెప్పి, ఇది చెప్పండి అని చెప్పండి. ఒక విషయం చెప్పి వాళ్ళకి చెప్పానండి. దాన్ని మోడిఫై చేస్తారు. ఒక్క సెకండ్‌లో మోడిఫై చేస్తారు. హ్మ్. సో, ఈ మోడిఫికేషన్ వెనక హ్మ్. వాళ్ళకి డిసిప్లిన్ లేదు. ఇప్పుడు మీ దగ్గర ఒక నలుగురు శిష్యులున్నారు. ఆ నలుగురు శిష్యుల్లో ఓ 40 మంది శిష్యులున్నారు. హ్మ్. 40 మంది శిష్యుల్లో ఇద్దరు, ఒకడు ధనురాశిలోడు, ఒకడు మీన రాశిలోడు. హ్మ్. ఓకే. సో, ఈ శిష్యులిద్దరూ మీతోని ఒబీడియంట్‌గా, నిజాయితీగా ఉన్నట్టు బాడీ లాంగ్వేజ్ ద్వారా, మాటల ద్వారా తెలుస్తది తప్ప, ఓకే. కానీ అది ఆచరణకొచ్చేటప్పటికి వాళ్ళ సొంత బుర్ర ఎక్కువ పడతది. హ్మ్. మీరు చెప్పిన దానికంటే నెక్స్ట్ లెవెల్‌కి ఊహించగలరు. మీరు ఏమి చెప్పినా దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోగలరు. సో, దాంట్లో ఏంటంటే మెయిన్ గ్రాస్పింగ్ ఉంటది మేడం. ఓకే. దే ఆర్ హైలీ గ్రాస్పింగ్ ఇంటెలిజెంట్ పీపుల్. హ్మ్. కాబట్టి ప్రపంచానికి అర్థం కాని వాళ్ళు ఇద్దరే అట. ఒకడు శాస్త్రవేత్త. అవును. ఎందుకంటే శాస్త్రవేత్త అనేవాడు ఎప్పుడు కూడా ప్రశ్నించి, ఆ ప్రశ్న నుంచి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చేవాడు శాస్త్రవేత్త. అవును. ఉన్నదాన్ని ఫాలో అవ్వడు. హ్మ్. ఉన్నదాన్ని ఫాలో అవుతే ఆధ్యాత్మికవేత్త అవుతాడు. అవును. సో, శాస్త్రవేత్త అనేవాడు ఈ ప్రపంచానికి ఎవరికి అర్థం కాడట. రెండో వాడు ఎవరు అర్థం కాని వాళ్ళు ఈ ప్రపంచానికి పిచ్చివాడు. అందుకే చూడండి 12 రాసులలో హ్మ్. హ్మ్, చివరికి మీరు ఒక బార్బర్ సెలూన్‌కి వెళ్ళినా అక్కడ ధనురాశి వాడు మీకు దొరికాడు అనుకోండి. హ్మ్. మీరు చెప్పింది చేస్తాడు వాడు? చేయడు. చేయడు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా 10 టైమ్స్ పెర్ఫార్మన్స్ సూపర్ ఉంటది. హుహు. మీరు బయట వేరే చోట ఎక్కడికి వెళ్లి చేయించుకున్నా ఆ పర్ఫెక్షన్, ఆ క్వాలిటీ సర్వీస్ మీకు దక్కదు. ఓకే. సో, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటి? వాళ్ళు చేసే పెర్ఫార్మన్స్ వల్లనే మళ్ళా మీరు 10 సార్లు వాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేస్తారు వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళ ఆలోచన విధానం, అప్లికేషన్ అంతా కూడా డీప్‌లీ పెనెట్రేటివ్. ఓకే. సో, అంత స్వేచ్ఛలో ఉన్నవాళ్ళు కూడా, హ్మ్. వాళ్ళకు స్వతంత్ర భావాలు అన్నీ ఉన్నప్పుడు కూడా ఈక్వల్‌గా వాళ్ళకి మానవతా విలువలుంటాయి. హ్మ్. మానవతా విలువలు గూడా విలువలుంటాయి. ఎక్కువుంటాయి. హ్మ్. సో, బుక్స్‌లో మీరు చదివిందేంటి? వాళ్ళకు క స్వేచ్ఛ, స్వేచ్ఛ, వైరాగ్యాలు. వైరాగ్యాల పట్లుంటారు. అవును. అసలు వీళ్ళు డిటాచ్డ్‌గా ఉంటారు. అవును. ఈ డిటాచ్‌మెంట్ ఉన్నవాడికి అటాచ్‌మెంట్ ఎక్కడి నుంచొస్తది? హ్మ్. ఒకవేళ అటాచ్‌మెంట్ వచ్చిందనుకోండి, ఈజ్ ఇట్ డిటాచబుల్ అటాచ్‌మెంట్ ఆర్ అటాచబుల్ డిటాచ్‌మెంట్? సో, యెస్. ఈ కన్‌ఫ్యూజన్‌లో వీళ్ళు డిటాచబుల్ ఎక్కడి వరకంటే వాళ్ళ స్వేచ్ఛ వరకే మేడం. మిగతా హ్మ్. విషయాల్లో మోస్ట్ అటాచ్డ్ వీళ్ళు.